అది ఎలాంటి సమస్య అయినా కూడా నేను మీ ముందు ఉంటాను అని చెప్పి ఈ సభాపూర్వకంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ ఉన్న 30 రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా మీరే ఒక అభ్యర్థిగా మారిపోయి ఇంకొక నలుగురిని ప్రభావితం చేసి, ఇంకా తెలియని వాళ్ళు అదే సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్న మోసంలో నిలిచిపోయిన వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు చెప్పి వారికి ఏది మంచో ఏది చెడో చెప్పే బాధ్యత కూడా మీకుంది. ఎందుకంటే మీరందరూ తల్లులు. ఒక బిడ్డ ఎంత బాగా వాడు పైకి రావాలి, ఏం చెప్తే వాడు ఏం చేస్తాడు అని మనందరికీ తెలుసు ఒక తల్లిగా. కాబట్టి నయానో భయానో తెలియని వారికి తెలియచెప్తూ రేపు పొద్దున మే 13 జరిగే ఈ పోలింగ్ విజయవంతం చేయాలని, మన మహిళా శక్తిని చాటాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.